గుడ్ ఈవినింగ్ ఎవరీవన్, వెల్కమ్ టు ఫిజిక్స్ మాస్టర్ జీ క్లాస్. ఈరోజు వీడియోలో వే ఆఫ్ ఫిజిక్స్ లెసన్ నుంచి మెయిన్స్కి లేకోకుండా ఓన్లీ అడ్వాన్స్కి ఉన్న కాన్సెప్ట్ గురించి మాట్లాడదాం. సో దాంట్లో ఫస్ట్ వన్ ఈజ్ ఫ్రెస్నెల్ బై ప్రిజం అండ్ ది సెకండ్ వన్ ఈజ్ దిస్ లైలార్డ్ ఎక్స్పెరిమెంట్. నెక్స్ట్ ఈ థిన్ ఫిల్మ్ ఇంటర్ఫిరెన్స్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ వెడ్జ్ ఫిల్మ్ ఇంటర్ఫిరెన్స్ కూడా ఉంటుంది కదా. ఈ 4 టాపిక్స్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఫస్ట్ వన్ ఏంటి అంటే ఫ్రెస్నెల్ బై ప్రిజం. ఈ ఫ్రెస్నెల్ బై ప్రిజంలో సింగిల్ సోర్స్ ఉంటుంది. జనరల్గా మనకి ఫ్రెస్నెల్ బై ప్రిజం అనేది ఈ YDSC యొక్క మోడిఫైడ్ సెటప్. సో ఇక్కడ మనకి సింగిల్ సోర్స్ ఉంటుంది, స్లిట్స్ ఏమీ ఉండవు. ఈ సింగిల్ సోర్స్ ముందు ఒక బై ప్రిజం ఉంటుంది. ఈ సింగిల్ సోర్స్ నుంచి వచ్చే లైట్ అంతా కూడా ఈ బై ప్రిజం మీద పడిన తర్వాత రిఫ్రాక్ట్ అయ్యి ఇలా టువర్డ్స్ స్క్రీన్ డీవియేట్ అవుతాయి. సో ఆ డీవియేట్ అయిన స్క్రీన్స్ని మనం కొంచెం బ్యాక్ ఎక్స్టెండ్ చేస్తే మనకు అవి వేరే సోర్స్ నుంచి వస్తున్నట్టు కనబడుతూ ఉంటాయి. సేమ్ వే ఇక్కడ కూడా ఈ కింద కూడా వచ్చిన లైట్ని ఇలా బ్యాక్ ఎక్స్టెండ్ చేస్తే ఇక్కడ వచ్చినట్టు కనబడుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ ఎక్స్టెండ్ అయిన లైట్ని ఈ డీవియేట్ అయిన లైట్ని బ్యాక్ ఎక్స్టెండ్ చేసినప్పుడు ఇది ఒక సోర్స్ లాగా, యాజ్ వెల్ యాజ్ కింద కూడా బ్యాక్ ఎక్స్టెండ్ చేసినప్పుడు ఇది ఒక సోర్స్లో యాక్ట్ అవుతూ ఉంటుంది. అంటే సింగిల్ సోర్స్ కాస్త మనకి ఇలా 2 సోర్సెస్ లాగా లేకపోతే 2 స్లిట్స్లో యాక్ట్ అవుతూ ఉంటుంది. సో ఇలా ఇది మనకి ఒక YDSC సెటప్లా తయారైంది అనమాట, రైట్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ ఫ్రింజ్ విడ్త్ కనుక్కోవాలి, యాజ్ వెల్ యాజ్ ఈ ఎంత రీజియన్లో మనకి ఈ YDSC జరుగుతుంది, ఇంటర్ఫరెన్స్ ఫామ్ అవుతుంది, అండ్ ఎన్ని నెంబర్ ఆఫ్ ఫ్రింజెస్ ఫామ్ అవుతాయి ఆన్ ద స్క్రీన్ అని కనుక్కోవాలి. సో ముందు ఫ్రింజ్ విడ్త్ కనుక్కోవాలి అంటే ఈ YDSC సెటప్ నుంచి మనకి ఫ్రింజ్ విడ్త్ ఫామ్లో లాండా క్యాపిటల్ D బై స్మాల్ d కదా. సో మనకి క్యాపిటల్ D అంటే ఈ స్లిట్స్కి స్క్రీన్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్. సో ఇప్పుడు మనం నార్మల్గా ఈ సెటప్ని తయారు చేసేటప్పుడు ఈ సోర్స్కి ప్రిజంకి మధ్యలో డిస్టెన్స్ని స్మాల్ a అని కన్సిడర్ చేస్తాం, లేకపోతే స్మాల్ a అని తీసుకుంటాం. అండ్ ఈ ప్రిజంకి స్క్రీన్కి మధ్యలో ఈ డిస్టెన్స్ని b అని కన్సిడర్ చేస్తాం అనుకోండి, లేకపోతే జనరల్గా. సో ఈ డిస్టెన్స్ ఎంత a, ఈ సోర్స్కి ప్రిజంకి మధ్యలో డిస్టెన్స్ ఈజ్ a, అండ్ ఈ ప్రిజంకి అండ్ స్క్రీన్కి మధ్యలో డిస్టెన్స్ అంతా b. ఇప్పుడు మనకి లైట్ ఇలా పడిన తర్వాత యాక్చువల్గా ఇది ఇలా స్ట్రైట్గా వెళ్ళాలి, ఇలా స్ట్రైట్గా వెళ్ళకుండా ఇక్కడ డీవియేట్ అయింది కదా. సో డీవియేట్ అవడం వల్ల ఇక్కడ వచ్చే యాంగిల్ అంతా మేబీ ఎంతో కొంత డీవియేషన్ యాంగిల్ వచ్చేది లెట్స్ సే డెల్టా. అండ్ ఇక్కడ కూడా ఈ యాంగిల్ డెల్టా అయితే ఈ యాంగిల్ ఎంత అవుతుంది, ఈ యాంగిల్ కూడా డెల్టానే అవుతుంది, రైట్. సో ఇప్పుడు ఈ డిస్టెన్స్ అంతా ఇక్కడ ఈ డిస్టెన్స్ ఈజ్ a, ఈ యాంగిల్ డెల్టా. అప్పుడు ఈ డిస్టెన్స్ ఎంత అవుతుంది, ఈ లీనియర్ డిస్టెన్స్ ఆర్క్ కాన్సెప్ట్ నుంచి ఈ లీనియర్ డిస్టెన్స్ ఎంత కూడా a డెల్టా అవుతుంది, ఇది కూడా a డెల్టానే అవుతుంది. ఓవరాల్గా ఈ స్లిట్కి మధ్యలో డిస్టెన్స్ లేకపోతే సోర్స్కి మధ్యలో డిస్టెన్స్ ఎంత అవుతుంది, 2a డెల్టా అవుతుంది, రైట్. సో ఈ డిస్టెన్స్ అంతా కూడా ఎంత అవుతుంది, 2a డెల్టాకి ఈక్వల్ అవుతుంది, క్లియర్. సో ఇదంతా కూడా 2a డెల్టా అవుతుంది, రైట్. సో ఇప్పుడు ఈ సోర్స్ నుంచి యాజ్ వెల్ యాజ్ ఈ సోర్స్ నుంచి మనం లైట్ని కన్సిడర్ చేస్తే మ్యాక్సిమం, రైట్. సో ఇక్కడ నుంచి లైట్ అంతా కూడా సో ఈ వచ్చే లైట్ ఇలా ట్రావెల్ అయ్యి ఇక్కడెక్కడో ఇన్సిడెంట్ అవుతుంది, రైట్. ఇక్కడ నుంచి వచ్చే లైట్ కూడా ఇక్కడ వచ్చి ట్రావెల్ అయ్యి ఇక్కడ డిస్టెన్స్ ఇక్కడ ఇన్సిడెంట్ అవుతుంది. అంటే ఈ రీజన్ అంతా కూడా లెట్ మీ సెలెక్ట్ వన్ సెకండ్. ఇప్పుడు ఈ రీజన్ అంతా కూడా మనకి ఇంటర్ఫిరెన్స్ అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఈ రీజన్ అంతా ఎంత, ఈ డిస్టెన్స్ అంతా ఎంత, ఈ లీనియర్ డిస్టెన్స్ అంతా మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో దానికోసం ఏం చేస్తామంటే ఇక్కడ యాంగిల్ డెల్టా అయితే ఈ యాంగిల్ డెల్టా అయితే ఈ యాంగిల్ ఏమవుతుంది, ఈ యాంగిల్ కూడా డెల్టా అవుతుంది. అప్పుడు ఈ కింద యాంగిల్ కూడా డెల్టానే అవుతుంది, రైట్. సో ఇప్పుడు ఇది డిస్టెన్స్ ఎంత b, ఇది ఈ యాంగిల్ డెల్టా అయితే ఈ యాంగిల్ ఇక్కడ ఈ డిస్టెన్స్ ఎంత అవుతుంది ఆర్క్ కాన్సెప్ట్ నుంచి ఈ డిస్టెన్స్ అంతా కూడా b. సో ఈ డిస్టెన్స్ అంతా కూడా b డెల్టా అవుతుంది, యాజ్ వెల్ యాజ్ ఈ డిస్టెన్స్ అంతా కూడా b డెల్టా అవుతుంది. ఓవరాల్గా ఈ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్ ఎంత 2 × b × డెల్టా అవుతుంది, రైట్. సో నౌ మనం ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఫ్రింజెస్ కనుక్కోవాలి. నెంబర్ ఆఫ్ ఫ్రింజెస్ కనుక్కోవాలంటే ముందు ఫ్రింజ్ విడ్త్ ఎంత క్యాలిక్యులేట్ చేయాలి. సో YDSC సెటప్ నుంచి ఫ్రింజ్ విడ్త్ ఫార్ములా సిన్స్ దిస్ బీటా ఈజ్ ఈక్వల్ టు లాండా, రైట్, లాండా క్యాపిటల్ D బై స్మాల్ d. సో ఈ లాండాని సోర్స్ యొక్క వేవ్ లెంత్, ఇది d ఎంత, ఈ స్క్రీన్కి మధ్యలో డిస్టెన్స్ ఎంత, అది a + b. సో d విల్ బి ఈక్వల్ టు a + b అవుతుంది, రైట్. ఇక్కడ d ఈజ్ నథింగ్ బట్ d అంటే స్లిట్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్. సో అదెంత, అది 2 × a × డెల్టా అవుతుంది. సో నార్మల్గా మనకి ఇక్కడ డెల్టా అంటే డీవియేషన్, రైట్. ఈ డీవియేషన్ ఎంత, ఇక్కడ మనం తీసుకున్న థిన్ ప్రిజం కాబట్టి డీవియేషన్ ఎంత అవుతుంది, a × μ - 1 అవుతుంది.
ఇక్కడ మ్యూ అంటే ఈ ప్రిజం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్, ఏ అంటే ఈ ప్రిజం యొక్క యాంగిల్ ఆఫ్ ప్రిజం అనమాట, రైట్. సో దేర్ ఫోర్ ఇఫ్ యూ సబ్స్టిట్యూట్ దట్ వాల్యూ ఆల్సో, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే లాంబ్డా ఇంటూ ఏ ప్లస్ బి బై 2 ఇంటూ ఏ ఇంటూ డెల్టా అని ఏం రాయొచ్చు, క్యాపిటల్ ఏ ఇంటూ మ్యూ మైనస్ 1 అని. సో ఇదంతా ఏంటి, ఇదంతా కూడా ఫ్రింజ్ విడ్త్. ఈ ప్రిజం బై ప్రిజంలో ఈ ఫామ్ అయ్యే ఇంటర్ఫిరెన్స్ ఉంది కదా, ఆ ఇంటర్ఫిరెన్స్ యొక్క ఫ్రింజ్ విడ్త్ ఎంత అంటే ఎంత వస్తుంది. సో ఇది ఫ్రింజ్ విడ్త్ ఫార్ములా. సో ఇప్పుడు మనకి ఈ గ్యాప్లో ఎన్ని ఫ్రింజెస్ ఫామ్ అయ్యాయని కనుక్కోవాలి. ఇప్పుడు ఈ గ్యాప్లో ఎన్ని ఫ్రింజెస్ ఫామ్ అవుతాయి, లెట్స్ సే n ఫ్రింజెస్ ఫామ్ అవుతున్నాయి అనుకుందాం. n ఫ్రింజెస్ ఫామ్ అయితే సిన్స్ దిస్ 2b డెల్టా, ఈ 2b డెల్టా ఈజ్ ఈక్వల్ ఎంత అవ్వాలి, n నెంబర్ ఆఫ్ ఫ్రింజ్ విడ్త్స్కి ఈక్వల్ అవ్వాలి. ఇక్కడ నుంచి మనం ఏం కనుక్కోవాలి, ఓన్లీ నెంబర్ ఆఫ్ ఫ్రింజెస్ అయినా కనుక్కోవాలి. దెర్ ఫోర్ దిస్ n ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ b ఇంటూ డెల్టా బై beta here. So beta is nothing but this one, lambda a plus b by 2 into a into delta. 2 into a into delta will go to the numerator laga potundi. So therefore this n is equal to how much, it will be like 4 into ab delta square by lambda of a plus b అవుతుంది, right. So these number of fringes, inni number of fringes మనకి ఈ స్క్రీన్ మీద ఫామ్ అవుతాయి. So please keep these two things in your mind. So this is how we find out this number of fringes on this setup of this Fresnel by prism, right. Hope you understood. అర్థమైంది అనుకుంటున్నా. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, ఐ విల్ గివ్ ద రిప్లై. అండ్ వన్ మోర్ థింగ్, ఈ పీడిఎఫ్ అంతా కూడా నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో ప్లీజ్ గెట్ దట్ పీడిఎఫ్ ఫ్రమ్ దేర్, రైట్. సో నెక్స్ట్ వన్, దిస్ ఇస్ ఆల్ అబౌట్ Fresnel by prism. సో నెక్స్ట్ వన్ is Lillard మిర్రర్ ఎక్స్పెరిమెంట్. ఇది కూడా YDSకి మోడిఫికేషనే. ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ మిర్రర్ ఉంటుంది, ఈ స్లిట్కి ఈ ప్లాంక్కి యాజ్ వెల్ యాజ్ స్క్రీన్కి మధ్యలో ఒక మిర్రర్ ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి యాక్చువల్గా YDSL అయితే డబుల్ స్లిట్స్ ఉంటాయి, బట్ మనకి ఇక్కడ సింగిల్ స్లిట్ ఉంటుంది. ఈ సింగిల్ స్లిట్ నుంచి లైట్ అంతా ఏమైంది అంటే, ఫస్ట్ వన్ ఇలా ఒకటి డైరెక్ట్గా స్ట్రైట్గా పాస్ అయ్యేది, ఇంకోటి ఏంటి అంటే ఇలా ఒకటి ఇలా స్ట్రైట్గా పాస్ అయ్యేది, ఇంకొకటి ఏమైంది అంటే ఇలా వచ్చి మిర్రర్ మీద పడి రిఫ్లెక్ట్ అయిపోయింది, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో లైట్ ఏమైంది అంటే ఇలా వచ్చి ఈ మిర్రర్ మీద పడి రిఫ్లెక్ట్ అయిన తర్వాత మళ్ళీ దీంతో ఇంటర్ఫిరెన్స్ అయ్యి ఏదర్ డిస్ట్రక్టివో లేకపోతే కన్స్ట్రక్టివో ఏదో ఒకటి ఫామ్ చేస్తుంది, రైట్. ఇప్పుడు మనం దీన్ని ఈ లైన్ ఏదైతే ఉందో, ఈ లైట్ ఏదైతే ఉందో, దీన్ని కొంచెం మనం బ్యాక్ ఎక్స్టెండ్ చేస్తే, ఈ బ్యాక్ ఎక్స్టెండ్ చేసినప్పుడు ఎక్కడైతే మిట్ అయిందో ఆ పాయింట్ అంతా మనకి సెకండ్ స్లిట్ లాగా కనబడుతూ ఉంటుంది. ఈ పాయింట్ మనకి సెకండ్ స్లిట్లా కనబడుతూ ఉంటుంది, ఈ పాయింట్ ఇక్కడ. సో ఇది స్లిట్ 1 అయితే ఇది స్లిట్లా కనబడుతూ ఉంటుంది, రైట్. సో దానికంటే ముందు ఇక్కడ కూడా మనం సేమ్ నెంబర్ ఆఫ్ ఫ్రింజెస్ కనుక్కోవాలి, లేకపోతే ఫ్రింజ్ విడ్త్స్ కనుక్కోవాలి, వాట్ ఎవర్ ఇదంతా క్యాలిక్యులేట్ చేయాలి అంటే ముందు కొన్ని ఎజంప్షన్ తీసుకోవాలి. ఆ ఎజంప్షన్ నెంబర్ 1 ఏంటి అంటే ఈ రెండింటి మధ్య ఉన్న గ్యాప్ ఎంత అని. దేనికి ఈ స్లిట్స్కి మిర్రర్కి మధ్యలో ఉన్న గ్యాప్ ఎంత, మేబీ యాజ్ వెల్ యాజ్ ఇక్కడ ఈ మిర్రర్ లెంత్ ఎంత అని. అండ్ వన్ మోర్ ఈస్ ఈ మిర్రర్కి యాజ్ వెల్ యాజ్ స్క్రీన్కి మధ్య డిస్టెన్స్ ఎంత అని. సో ఇక్కడ ఈ డిస్టెన్స్ వచ్చేప్పటికి లెట్స్ సే దిస్ డిస్టెన్స్ ఈజ్ ఏ, అండ్ ఈ మిర్రర్ యొక్క లెంత్ ఎల్, యాజ్ వెల్ యాజ్ ఈ డిస్టెన్స్ ఎంత అంటే బి, రైట్. ఇప్పుడు ఈ మిర్రర్ నుంచి ఈ స్లిట్ ఎంత హైట్లో ఉంది, h హైట్లో ఉంది. సో దేర్ ఫోర్ ఈ ఇమేజ్ కూడా నథింగ్ బట్ ఈ స్లిట్ కూడా అక్కడ నుంచి h హైట్లోనే ఉంటుంది. ఎందుకు అంటే ఈ ఆబ్జెక్ట్ హైట్ యాజ్ వెల్ యాజ్ ఇమేజ్ హైట్ రెండు ఈక్వల్గా ఉండాలి నా ప్లేన్ మిర్రర్ కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ వల్ల ఇది ఎంతైతే హైట్ ఉందో ఇది కూడా అంతే హైట్ ఉంటుంది. హోప్ క్లియర్. నా ఇప్పుడు మనకి ఏం చేయాలంటే ఫ్రింజ్ విడ్త్ కనుక్కోవాలి. సో ఫ్రింజ్ విడ్త్కి మళ్ళీ సేమ్ ఫార్ములా, సిన్స్ యూ నో ద ఫ్రింజ్ విడ్త్ ఫార్ములా. వాట్ ఇస్ ద ఫ్రింజ్ విడ్త్ ఫార్ములా? బీటా ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా capital D by small d. ఇది ఫ్రింజ్ విడ్త్ ఫార్ములా, రైట్. సో therefore now it could say this beta is equal to lambda is lambda only, d అంటే స్లిట్కి స్క్రీన్కి మధ్య డిస్టెన్స్, ఆ డిస్టెన్స్ ఎంత a plus b plus l, రైట్. సో ఇది a plus b plus l, ఇది ఫ్రింజ్ గ్యాప్. అండ్ ఇక్కడ d ఎంత అంటే ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్, స్లిట్కి మధ్యలో డిస్టెన్స్, అది డిస్టెన్స్ ఎంత 2 into h, రైట్. సో ఇది క్లియర్. సో నెక్స్ట్ వన్, ఇప్పుడు ఇక్కడ ఇంటర్ఫిరెన్స్ జరుగుతుంది కదా, ఇక్కడ మేబీ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ జరుగుతుంది, లేకపోతే డిస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ జరగవచ్చు. యాక్చువల్గా ఇప్పుడు ఏదో కన్స్ట్రక్టివ్ జరిగినా లేకపోతే డిస్ట్రక్టివ్ జరిగినా ఈ ఇక్కడ నుంచి ఈ మిర్రర్ నుంచి ఇది ఎంత హైట్లో ఆ కన్స్ట్రక్టివ్ జరుగుతుంది లేకపోతే డిస్ట్రక్టివ్ జరుగుతుంది క్యాలిక్యులేట్ చేయాలి. నథింగ్ బట్ ఈ వై హైట్ ఎంతో క్యాలిక్యులేట్ చేయాలి. అలా వై హైట్ ఎంతో క్యాలిక్యులేట్ చేయడం కోసం ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇలా ఒక
ఇమాజినరీ లైన్ ఇమాజిన్ చేస్తాను ఇలా, రైట్. ఇది ఒక ఇమాజినరీ లైన్. నౌ లెట్స్ సే దిస్ యాంగిల్ ఇస్ థీటా అనుకుందాం. ఇక్కడ ఇది థీటా యాంగిల్ ఫామ్ చేస్తుంది అనుకుందాం, రైట్. అక్కడ అది థీటా యాంగిల్ ఫామ్ చేస్తుంది అనుకుందాం. ఇప్పుడు ఈ లైట్కి ఇది ట్రావెల్ అయ్యే డిస్టెన్స్ ఇది ట్రావెల్ అయ్యే డిస్టెన్స్ ఇది. సో నో ఇప్పుడు ఒక పర్పెండిక్యులర్ లైన్ ఇక్కడ నుంచి ఇక్కడ డ్రా చేస్తే మనకి ఇది ట్రావెల్ అయ్యే ఎక్స్ట్రా డిస్టెన్స్ అంతా కనపడుతూ ఉంటుంది. ఇక్కడ డైరెక్ట్ కనపడుతుంది. ఇది ఫస్ట్ లైటు, ఇది సెకండ్ లైటు. ఈ సెకండ్ లైట్ అనేది ఫస్ట్ లైట్ కంటే ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ అవుతుంది. ఆ ఎక్స్ట్రా డిస్టెన్స్ కనుక్కోవడం కోసం వీఆర్ జస్ట్ డూయింగ్ సమ్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్. అవి ఏంటి అంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఇలా ఒక పర్పెండిక్యులర్ లైన్ని డ్రా చేస్తున్నాం. లెట్ మీ షో ది కలర్. ఇలా ఒక పర్పెండిక్యులర్ లైన్ని డ్రా చేస్తున్నాం ఇలా, రైట్. సో నౌ ఇఫ్ ఐ డ్రా దట్ పర్పెండిక్యులర్ లైన్, సో దిస్ విల్ గివ్ మీ ద ఎక్స్ట్రా డిస్టెన్స్. ఇదంతా కూడా నాకు ఎక్స్ట్రా డిస్టెన్స్ని ప్రొవైడ్ చేస్తుంది. సో 1 సెకండ్, ఇది డెల్టా ఎక్స్ ఎక్స్ట్రా డిస్టెన్స్, దిస్ ఈజ్ ద డెల్టా ఎక్స్. నౌ ఈ యాంగిల్ అంతా థీటా, ఇది 90 మైనస్ థీటా, ఇది 90. అప్పుడు ఇది ఎంత అవుతుంది? దిస్ యాంగిల్ విల్ బి థీటా అవుతుంది. ఈ యాంగిల్ థీటా, ఇది 90 మైనస్ థీటా, ఇది 90. అప్పుడు ఇది ఎంత అవుతుంది? థీటా అవుతుంది. ఇప్పుడు ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నుంచి ఐ కుడ్ సే ది సైన్ థీటా కెన్ బి రిటన్ యాస్, రైట్, సిన్స్ ది సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు, since this sin theta ఎంత అవుతుంది? sin theta will be equal to opposite by this one, opposite by hypotenuse అవుతుంది. opposite ఎంత? delta x, and hypotenuse ఎంత? 2 into h, right. So now therefore this delta x will be equal to 2h into sin theta అవుతుంది. సో ఇన్ కేస్ ఈ యాంగిల్ స్మాల్ అయితే దాన్ని మనం 2h tan theta అని కూడా రాస్తాం. You know that already. So therefore this delta x is equal to 2 into h into sin theta ni tan theta rasam eppudu ante if the angle is small. So this delta x is equal to 2h into tan theta. Again this delta x can be written as 2h here, tan theta can be written as, from here this can be written as, let's say this y. So this can be written as a y by this d. D can be written as from here a plus l plus b again. So a plus l plus b again. For example ikkada construct jarugutundi anukunte ఈ డెల్టా ఎక్స్ ఎంతకి ఈక్వల్ అవ్వాలి? ఎన్ ల్యాండాకి ఈక్వల్ అవ్వాలి, రైట్. సో దేర్ ఫోర్ అక్కడ కన్స్ట్రక్ట్ జరుగుతుంది అనుకుంటే దిస్ ఎన్ ల్యాండా విల్ బీ ఈక్వల్ టు 2h y బై ఏ ప్లస్ ఎల్ ప్లస్ బి, అంతే కదా. ఏ ప్లస్ ఎల్ ప్లస్ బి, మనం ఇక్కడ y కనుక్కోవాలి ఎంత డిస్టెన్స్లో కన్స్ట్రక్ట్ జరుగుతుంది అని. సో దిస్ y ఈజ్ ఈక్వల్ టు ఎన్ ల్యాండా ఇంటూ ఏ ప్లస్ ఎల్ ప్లస్ బి బై హౌ మచ్ ఇస్ ఇట్? 2h అవుతుంది. సో దిస్ ఈజ్ హౌ వీ ఫైండ్ అవుట్ దిస్ y. ఏదైనా ఇక్కడ కన్స్ట్రక్టివ్ జరిగితే మనకి ఇక్కడ n ల్యాండా అవుతుంది, లేదు అక్కడ డిస్ట్రక్టివ్ జరిగితే మనకి ఇది ఎంత అవుతుంది? r ల్యాండా బై 2 అవుతుంది. సో దాన్ని బట్టి ఇక్కడ కన్స్ట్రక్టివ్ జరిగినా లేకపోతే ఈ పాయింట్ దగ్గర డిస్ట్రక్టివ్ జరిగినా మనం ఈజీగా y వాల్యూని క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, క్లియర్. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ లైలార్డ్ మెథడ్. సో మనకి ఒకటి ఫ్రింజ్ విడ్త్ యాజ్ వెల్ యాజ్ దిస్, ఈ ఏ పాయింట్ దగ్గర మనకి కన్స్ట్రక్టివ్ జరిగిద్ది యాజ్ వెల్ యాజ్ డిస్ట్రక్టివ్ జరిగిద్ది అని, లైక్ YDSC సెటప్ లాగానే సిమిలర్గా. హోప్ యూ అండర్స్టూడ్. So here what you need to understand is these two concepts. Concept number 1 is this one. So you have to find out this fringe width, this one, and then you have to understand this one, this. Clear? So these are the two things you have to keep in mind here. Lillard mirror experiment. And next one is this thin film interference concept. So this is somewhat interesting టాపిక్. దిస్ వన్ థిన్ ఫిల్మ్ ఇంటర్ఫరెన్స్. సో మెయిన్ లాజిక్ ఏంటి అంటే, సో నార్మల్గా లైట్ అనేది డెన్సర్ మీడియం మీద నుంచి రిఫ్లెక్ట్ అవుతున్నప్పుడు, అంటే ఒక మీడియం నుంచి ఇంకో మీడియంలోకి దాని ఏమంటారు ట్రావెల్ అవుతున్నప్పుడు కొంచెం లైట్ అనేది ట్రాన్స్మిట్ అయ్యేది, కొంచెం లైట్ అనేది రిఫ్లెక్ట్ అయ్యేది. సో రిఫ్లెక్ట్ అవుతున్నప్పుడు 2 పాసిబిలిటీస్ ఉంటాయి. పాసిబిలిటీ 1 ఏంటి అంటే డెన్సర్ నుంచి రిఫ్లెక్ట్, అంటే డెన్సర్ మీద పడి రిఫ్లెక్ట్ అయితే మనకి ఎక్స్ట్రా పాత్ అనేది యాడ్ అవుతుంది, లేకపోతే ఎక్స్ట్రా ఫేజ్ యాడ్ అవుతుంది అని కూడా చెప్తాం. ఎక్స్ట్రా ఇన్ టర్మ్స్ ఆఫ్ పాత్ డిఫరెన్స్ అయితేనేమో λ బై 2 అని, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫేజ్ డిఫరెన్స్ అయితేనేమో π అని చెప్తాం, π, రైట్. యాజ్ వెల్ యాజ్ దిస్ వన్. సో ఇక్కడ ఆప్టికల్ పాత్ నుంచి ఇన్ కేస్ లైట్ అనేది ఒక మీడియంలో వేరే మీడియంలోకి ట్రావెల్ అవుతుంటే ఆ మీడియం వల్ల అది ఎక్స్ట్రా డిస్టెన్స్ ట్రావెల్ అయ్యేది. ఆ డిస్టెన్స్ ఎంత అంటే దిస్ μ ఇంటూ టీ. ఇక్కడ μ ఏంటి అంటే దీని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక గ్లాస్ స్లాబో లేకపోతే ఏదో వేరే మీడియం అనుకుందాం. ఈ పైన అంతా ఈ బ్లాక్ కలర్ అంతా ఎయిర్, ఇదో బ్లాక్ కలర్ అంతా ఎయిర్, ఇదంతా కూడా ఒక మీడియం. సో నార్మల్గా మనకి లైట్ అనేది ఈ ఎయిర్లో నుంచి ఈ మీడియంలోకి ట్రావెల్ అయినప్పుడు లెట్స్ సే దిస్ ఈస్ హ్యావింగ్ అ థిక్నెస్ ఎస్ టీ, రైట్.
సో ఇట్ ఈస్ హ్యావింగ్ అ థిక్నెస్ యాజ్ అ టీ అండ్ ఇట్ ఈస్ హ్యావింగ్ అ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ యాజ్ అ మ్యూ, రైట్? ఇలా అనుకుందాం. ఇప్పుడు లైట్ అనేది మనకి ఇలా ఈ బ్లాక్ అంతా కూడా ఎయిర్, ఇది వేరే మీడియం, ఇది నార్మల్గా ఇప్పుడు ఈ ఎయిర్లో నుంచి ఒక లైట్ ఇలా దీని మీద ఇన్సిడెంట్ అయింది అనుకుందాం, దీనిలోకి ఈ మీడియంలోకి జస్ట్ అలా ఇన్సిడెంట్ అయింది అనుకుంటున్నాం, రైట్? ఇలా ఇన్సిడెంట్ అయింది. ఇలా ఇన్సిడెంట్ అయినప్పుడు ఏమైంది అంటే ఈ ఇన్సిడెంట్ అయిన లైట్లో కొంచెం రిఫ్లెక్ట్ అయ్యింది, కొంచెం ట్రాన్స్మిట్ అయ్యింది, రైట్? సో ఈ రిఫ్లెక్ట్ అయింది, లెట్స్ ఇలా రిఫ్లెక్ట్ అయింది అనుకుందాం, జస్ట్ ఇలా ఇలా కొంచెం రిఫ్లెక్ట్ అయింది అండ్ రిమైనింగ్ ఇలా ట్రాన్స్మిట్ అయింది అనుకుందాం, ఇలా ట్రాన్స్మిట్ అయింది. సో ఐ టోల్డ్ యూ ఆల్రెడీ ఇలా రిఫ్లెక్ట్ అయిన లైట్కి ఎక్స్ట్రాగా ఫేజ్ యాడ్ అయ్యేది. ఎంత ఫేజ్ యాడ్ అయ్యేది అంటే λ/2 యాడ్ అయ్యేది. అంటే ఇది దీంతో కంపేర్ చేస్తే, అంటే ఇక్కడ ట్రాన్స్మిటర్తో కంపేర్ చేస్తే λ/2 ఆల్రెడీ ట్రావెల్ అయి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇది ఏ మీడియం పడుతుంది, కింద ఏ మీడియం ఉంది, రేరో మీడియం ఉంది. సో మళ్ళీ ఇది మళ్ళీ నీకు బ్యాక్ ఇలా రిఫ్లెక్ట్ అయ్యేది, రైట్? ఇక్కడ పడిన తర్వాత లైట్ మళ్ళీ ఇలా రిఫ్లెక్ట్ అయ్యేది, కొంచెం ఇలా మళ్ళీ ఇలా రిఫ్లెక్ట్ అయ్యేది, ఇలా రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ కొంచెం ఇలా బ్యాక్ వెళ్ళేది, ఇలా బ్యాక్ వెళ్ళేది. ఇక్కడ కొంచెం 1 సెకండ్, లెట్ మీ డ్రా ద డయాగ్రామ్ నెట్. జస్ట్ ఇలా కొంచెం ఇలా రిఫ్లెక్ట్ అయ్యేది, ఇలా రిఫ్లెక్ట్ అయ్యి ఇలా బ్యాక్ వెళ్ళేది అండ్ రిమైనింగ్ అంతా మళ్ళీ ఇక్కడ కూడా ఎంతో కొంత ట్రాన్స్మిట్ అయ్యేది, ఇలా, రైట్? అక్కడ కూడా ఎంతో కొంత ట్రాన్స్మిట్ అయ్యేది. ఇది ఈ లైట్ కొంచెం ట్రాన్స్మిట్ అయ్యేది, ఇది కొంచెం తిరిగి మళ్ళీ ఇలా రిఫ్లెక్ట్ అయ్యేది. సో ఇక్కడ ఒక రిఫ్లెక్టెడ్ లైట్ ఉంది. ఇప్పుడు ఈ లైట్ ఏమేది అంటే మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ రేర్ మీడియం నుంచి రిఫ్లెక్ట్ అయ్యేది, కొంచెం మళ్ళీ ఇంకొంచెం ట్రాన్స్మిట్ అయ్యేది. లెట్స్ సే ఇక్కడ మళ్ళీ తిరిగి వచ్చిన లైట్ ఇక్కడ నుంచి కిందకి వెళ్ళి మళ్ళీ ఇలా తిరిగి వచ్చిన లైటు కొంచెం ఇలా ట్రాన్స్మిట్ అయ్యేది అండ్ కొంచెం మళ్ళీ తిరిగి రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ ఇలా బ్యాక్ వచ్చేది, ఇలా మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యేది. అలా రిఫ్లెక్షన్స్ జరుగుతూనే ఉంటాయి, నెంబర్ ఆఫ్ ఇలా రిఫ్లెక్ట్ అయ్యేది, రైట్? సో ఇప్పుడు మనం ఈ పై సర్ఫేస్ మీద కన్సిడర్ చేస్తే ఈ పై సర్ఫేస్ మీద మనకి ఇది ఒక లైట్ ఉంది, ఇది ఒక లైట్ ఉంది, ఈ లైట్ ఒకటి ఉంది, యాజ్ వెల్ యాజ్ ఈ లైట్ ఒకటి ఉంది. ఇది ఒక వేవ్, ఇది ఒక వేవ్. ఇది మనం ఈ వేవ్ని కన్సిడర్ చేస్తే, ఈ ఫస్ట్ వేవ్ని కన్సిడర్ చేస్తే ఇది ఓన్లీ రిఫ్లెక్ట్ అయిన వేవ్ మాత్రమే. బట్ దీన్ని కన్సిడర్ చేస్తే ఇది ఏమైంది, ఫస్ట్ ట్రాన్స్మిట్ అయ్యింది, రిఫ్లెక్ట్ అయింది, మళ్ళీ ట్రాన్స్మిట్ అయింది, రైట్? ఈ సెకండ్ వేవ్ని కన్సిడర్ చేస్తే ఫస్ట్ ట్రాన్స్మిట్ అయ్యింది, ఇక్కడ రిఫ్లెక్ట్ అయింది, మళ్ళీ ఇక్కడ ట్రాన్స్మిట్ అయ్యింది. సో ఇది ట్రాన్స్మిట్ అయింది, రిఫ్లెక్ట్ అయింది, మళ్ళీ ట్రాన్స్మిట్ అయింది. ఇది మాత్రం రిఫ్లెక్ట్ ఒకటో అయింది. ఇప్పుడు దీంతో కంపేర్ చేస్తే ఈ ఫస్ట్ వేవ్తో కంపేర్ చేస్తే ఇది ఫస్ట్ వేవ్, ఇది ఫస్ట్ వేవ్, ఇది సెకండ్ వేవ్, ఇది ఫస్ట్ది, ఇది సెకండ్ది. సో ఫస్ట్ వేవ్తో కంపేర్ చేస్తే సెకండ్ వేవ్ ఇలా లోపలికి పోయి వచ్చింది. లోపలికి పోయి రావడం వల్ల ఇక్కడ ఒక ఎక్స్ట్రా డిస్టెన్స్ ట్రావెల్ అయ్యేది కంపేర్ టు దిస్ వన్. ఈ ఫస్ట్ వేవ్తో కంపేర్ చేస్తే ఇక్కడ కొంత ఎక్స్ట్రా డిస్టెన్స్ ట్రావెల్ అయింది. ఎక్స్ట్రా డిస్టెన్స్ ఎంత, మీడియంలో ట్రావెల్ అవడం వల్ల వచ్చేది ఎంత, మ్యూటీ. మళ్ళీ ఇలా బ్యాక్ మళ్ళీ వచ్చింది అంటే ఇంకో మ్యూటీ ట్రావెల్ అయింది. సో ఈ ఫస్ట్ దాంతో కంపేర్ చేస్తే సెకండ్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయింది అంటే, ఎంత ఎక్స్ట్రా ట్రావెల్ అయింది అంటే మ్యూటీ. అండ్ ఇది ట్రావెల్ అయింది డిస్టెన్స్ ఎంత అంటే λ/2. సో ఓవరాల్గా డెల్టా ఎక్స్ ఎంత, సో therefore 1 second, so therefore delta x ఎంత, so this delta x will be equal to delta x, overall delta x is equal to 2 mu t minus λ/2. సో ఇప్పుడు మనం ఇక్కడ మైనస్ ఎందుకు రాస్తున్నాం అంటే ఈ డిస్టెన్స్ ఈ TRT ఇది ట్రాన్స్మిటెడ్, రిఫ్లెక్టెడ్, ట్రాన్స్మిటెడ్, బట్ ఇది ఓన్లీ రిఫ్లెక్టెడ్ మాత్రమే. ఈ TRTలో ట్రావెల్ అయిన ఎక్స్ట్రా డిస్టెన్స్ ఎంత, 2 మ్యూటీ. ఈ R ట్రావెల్ అయిన ఎక్స్ట్రా డిస్టెన్స్ ఎంత, λ/2. ఇక్కడ λ/2 ఎందుకు వచ్చింది అంటే టోల్ యూ ఆల్రెడీ, బికాస్ డెన్సర్ మీడియం మీద పడి రిఫ్లెక్ట్ అయింది కాబట్టి మనకి λ/2 యాడ్ అవుతుంది. సో కాబట్టి డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 మ్యూటీ మైనస్ λ/2. సో therefore this delta x is equal to 2 mu t minus λ/2. ఇప్పుడు ఈ రెండు ఇంటర్ఫియర్ అన్నప్పుడు మనకి కన్స్ట్రక్టివ్ జరగవచ్చు, లేకపోతే డిస్ట్రక్టివ్ అయినా జరగవచ్చు. సో కన్స్ట్రక్టివ్ జరగాలి అంటే మనకి డెల్టా ఎక్స్ ఎంత అవ్వాలి, n λ అవ్వాలి. సో therefore n λ is equal to 2 mu t minus λ/2, right? So therefore we can write this 2 mu t is equal to n lambda plus λ/2, right? So therefore this 2 mu t will be equal to, if you take out this lambda out, this will be written as 2n plus 1 by 2, right? Therefore he could say this lambda will be equal to 4 mu t by 2n plus 1. So this is the wavelength which is strongly reflected. స్ట్రాంగ్లీ రిఫ్లెక్టెడ్ అంటే మనకి ఇక్కడ కనబడుతూ ఉంటుంది, కన్స్ట్రక్టివ్ అయితే బ్రైట్గా ఉంటుంది కాబట్టి కనిపిస్తూ ఉంటుంది. సో దిస్ ఈజ్ ద స్ట్రాంగ్లీ రిఫ్లెక్టెడ్.
అలా కాకుండా మనకి ఏ వేవ్ లెంత్ అనేవి ప్యూర్గా వెరీ పూర్గా రిఫ్లెక్ట్ అవుతాయి అంటే అలా పూర్గా రిఫ్లెక్ట్ అవుతున్నాయి అంటే మనకి డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ జరుగుతున్నట్టు. డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ జరగాలి అంటే ఇక్కడ ఈ పాయింట్ దగ్గర మనకి ఏం తీసుకోవాలి, 2n-1 ఇంటూ λ/2 కానీ లేకపోతే 2n+1 ఇంటూ λ/2 కానీ ఎనీథింగ్ ఈజ్ ఓకే. 2n+1 λ/2 తీసుకుంటే మనకి n వాల్యూ అనేది 0 నుంచి తీసుకోవాలి. అదే 2n-1 ఇంటూ λ/2 తీసుకుంటే n వాల్యూస్ అనేవి 1 నుంచి తీసుకోవాలి. సో హోప్ యూ అండర్స్టూడ్ దట్. ఇక్కడ మనకి ఇప్పుడు డిస్ట్రక్టివ్ జరగడం కోసం ఏం చేస్తున్నామంటే ఇక్కడ n λ ప్లేస్లో వీఆర్ టేకింగ్ దిస్ 2n+1 ఇంటూ λ/2ని కన్సిడర్ చేస్తున్నా. సో ఫర్ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ ఐ కుడ్ సే, వన్ సెకండ్, సో డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ కోసం సో ఇప్పుడు ఇక్కడ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ జరిగేది ఎంత అవ్వాలి, 2n+1 ఓన్లీ. సో 2n-1 ఇంటూ λ/2 +1 తీసుకున్నా నో ఇష్యూ, బట్ n వాల్యూ చేంజ్ అయ్యింది అంటే విల్ బీ ఈక్వల్ ఎంత అవ్వాలి, 2μt మైనస్ λ/2కి ఈక్వల్ అవ్వాలి. సో నో దిస్ కెన్ బి రిటన్ యాజ్ 2n/2n λ/2 ఇది ఎలాగో వస్తే క్యాన్సిల్ అయ్యింది కాబట్టి విల్ బీ ఈక్వల్ టు 2 ఇంటూ μ ఇంటూ టీ అవుతుంది. సో దేర్ ఫోర్ ఈ 2 క్యాన్సిల్ అయితే అప్పుడు మనకి λ ఈజ్ ఈక్వల్ టు 2μt బై ఎంత అవుతుంది, n అవుతుంది. సో దీస్ ఆర్ ద వేవ్ లెంగ్త్స్ విచ్ ఆర్ పూర్లీ రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ ద ఫస్ట్ సర్ఫేస్. ఈ ఫస్ట్ సర్ఫేస్ నుంచి పూర్గా రిఫ్లెక్ట్ అయ్యాయి అంటే ఇవి, స్ట్రాంగ్గా రిఫ్లెక్ట్ అయ్యాయి అంటే ఇవి. సో దిస్ ఈజ్ ద థిన్ ఫిలిం ఇంటర్ఫరెన్స్ కాన్సెప్ట్. సో ఈ వేవ్స్ అన్నీ కూడా స్ట్రాంగ్గా రిఫ్లెక్ట్ అయితే అండ్ ఈ వేవ్స్ అన్నీ కూడా పూర్గా రిఫ్లెక్ట్ అవుతాయి ఫ్రమ్ ద ఫస్ట్ సర్ఫేస్. అండ్ సెకండ్ సర్ఫేస్కి కూడా విల్ డూ ద సేమ్. సెకండ్ సర్ఫేస్కి ఏంటి అంటే ఇక్కడ ఈ వేవ్ని కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు ఈ వేవ్ అవుతుంది ఇక్కడ, ఈ ఫస్ట్ వేవ్ అనేది ఇస్ ఓన్లీ ట్రాన్స్మిటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రేరర్లో నుంచి డెన్సర్లోకి ట్రాన్స్మిట్ అయింది, మళ్ళీ డెన్సర్ నుంచి రేరర్లోకి ట్రాన్స్మిట్ అయింది. ఇది రైట్, ఇది ఓన్లీ ట్రాన్స్మిటెడ్. ఇది ఇక్కడ ఈ వేవ్ ఓన్లీ ట్రాన్స్మిటెడ్ సెకండ్ సర్ఫేస్ నుంచి తీసుకుంటే. ఇప్పుడు ఈ వేవ్ని తీసుకుంటే ఇది ఒకసారి ట్రాన్స్మిట్ అయింది, ఇక్కడ రిఫ్లెక్ట్ అయింది, బట్ ఇక్కడ రిఫ్లెక్ట్ అయింది మనకి రేరర్ నుంచి రిఫ్లెక్ట్ అయింది కాబట్టి ఎక్స్ట్రా λ/2 ఏమి యాడ్ అవ్వదు. మళ్ళీ ఇక్కడ కూడా రిఫ్లెక్ట్ అయ్యింది, బట్ ఇక్కడ రిఫ్లెక్ట్ అయినా మళ్ళీ రేరర్ నుంచే రిఫ్లెక్ట్ అయింది కాబట్టి మళ్ళీ ఏమి λ/2 అనేది యాడ్ అవ్వదు. అండ్ ఇక్కడ మళ్ళీ ట్రాన్స్మిట్ అయింది ఇలా, రైట్. ఈ రేరర్ మీడియం సెకండ్ టైం వచ్చినప్పుడు మళ్ళీ ట్రాన్స్మిట్ అయింది, ఇక్కడ మళ్ళీ ట్రాన్స్మిట్ అయింది. సో ఈ ట్రాన్స్మిట్ అయిన దాంట్లో ఏది స్ట్రాంగ్గా ట్రాన్స్మిట్ అయ్యింది, ఏది పూర్గా ట్రాన్స్మిట్ అయ్యింది అని. సో స్ట్రాంగ్గా ట్రాన్స్మిట్ అవ్వాలి అంటే కన్స్ట్రక్టివ్ జరగాలి. ఇది ఈ రెండు ఇంటర్ఫేర్ అయితే మనకి కన్స్ట్రక్టివ్ జరిగితే స్ట్రాంగ్గా స్ట్రాంగ్గా ట్రాన్స్మిట్ అయింది అని, లేదు డిస్ట్రక్టివ్ జరిగితే అవి పూర్గా ట్రాన్స్మిట్ అయింది అని దాని మీనింగ్, రైట్. సో ఇది టీ ఓన్లీ ట్రాన్స్మిటెడ్, ఇక్కడ ట్రాన్స్మిట్ అయింది, ఇక్కడ ట్రాన్స్మిట్ అయింది, ఇక్కడ ఒకసారి ట్రాన్స్మిట్ అయింది, ఇక్కడ ఒకసారి ట్రాన్స్మిట్ అయింది కాబట్టి దీన్ని జస్ట్ టీటీ అని రాస్తున్నాను బికాజ్ ఇట్ ఈస్ ట్రాన్స్మిటెడ్ 2 times. బట్ ఇక్కడ నువ్వు ఇప్పుడు మనం ఈ సెకండ్ వేవ్ తీసుకుంటే ఇక్కడ ట్రాన్స్మిట్ అయింది, ఇక్కడ రిఫ్లెక్ట్ అయింది, ఇక్కడ రిఫ్లెక్ట్ అయింది, మళ్ళీ ఇక్కడ ట్రాన్స్మిట్ అయింది. సో ఫస్ట్ ట్రాన్స్మిట్ అయింది, తర్వాత రిఫ్లెక్ట్ అయింది, తర్వాత రిఫ్లెక్ట్ అయింది, మళ్ళీ ట్రాన్స్మిట్ అయింది. సో ఇది టీటీ, ఇది టీ. ఇప్పుడు ఈ రెండు వేవ్స్ either కన్స్ట్రక్టివ్ జరగచ్చు లేకపోతే డిస్ట్రక్టివ్ జరగచ్చు. కన్స్ట్రక్టివ్ జరుగుతూ ఉంటే స్ట్రాంగ్గా ట్రాన్స్మిట్ అయినట్టు, అదే డిస్ట్రక్టివ్ జరిగితే పూర్గా ట్రాన్స్మిట్ అయినట్టు, రైట్. సో ఇప్పుడు ఇక్కడ దీనికి అడిషనల్ ఏమీ యాడ్ అవ్వలేదు బికాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ వల్ల, ఎందుకంటే అది అసలు రిఫ్లెక్షనే జరగలేదు కాబట్టి. బట్ ఇది రిఫ్లెక్షన్ జరిగినా కానీ 2 times రిఫ్లెక్షన్ జరిగినా కానీ దానికి ఎక్స్ట్రా λ/2 ఎక్కడ యాడ్ అవ్వలేదు. ఎందుకంటే 2 times రిఫ్లెక్షన్ జరిగినా అది ఓన్లీ మనకి రేరర్ మీడియం మీదే రిఫ్లెక్ట్ అయింది కాబట్టి అక్కడ యాడ్ అవ్వలేదు. అండ్ ఈ ట్రాన్స్మిట్ వలన ఎలాగో కాదు. బట్ ఇక్కడ ఏమైంది అంటే దీంట్లో ఇది ఎక్స్ట్రాగా 2μt జరిగింది. యాక్చువల్గా అయితే 3μt రావాలి, బట్ ఇది కూడా 1μt జరిగింది కాబట్టి, ఇది కూడా 1μt జరిగింది కాబట్టి ఇది పోయేది ఎంత అంటే 2μtని. సో ఓవరాల్గా ఇక్కడ ΔX ఎంత అంటే దిస్ ΔX ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ μ ఇంటూ టీనే, రైట్. ద ΔX ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ μ ఇంటూ టీనే. ఇప్పుడు ఈ ట్రాన్స్మిటెడ్ అనేవి స్ట్రాంగ్గా ట్రాన్స్మిట్ అవ్వాలి అంటే షుడ్ బి కన్స్ట్రక్టివ్ జరిగి ఉండాలి. సో ΔX ఎంత అయితే అప్పుడు ΔX ఈజ్ ఈక్వల్ టు n λ ఇది, దట్ n λ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ μ ఇంటూ టీ. So therefore lambda is equal to 2 into mu into t by lambda. So sorry, 2 into mu into t by what? N.
సో ఈ వేవ్స్ ఏమవుతాయంటే దే విల్ స్ట్రాంగ్లీ ట్రాన్స్మిటెడ్ త్రూ ద మీడియం. ఈ పర్టికులర్ వేవ్స్ ఏమవుతాయంటే అవి స్ట్రాంగ్గా మనకి ట్రాన్స్మిట్ అవుతాయి ఫ్రమ్ దట్ థిన్ ఫిలిం ఇంటర్ఫరెన్స్, రైట్. ఇవి స్ట్రాంగ్గా ట్రాన్స్మిట్ అవుతాయి. అలా కాకుండా ఇవి ఇక్కడ పూర్గా ట్రాన్స్మిట్ అయ్యే వేవ్స్ కనుక్కోవాలి అంటే ఈ ఎన్ ల్యాండా ప్లేస్ ఏం రాయాలి, 2n-1 ఇంటూ λ/2 రాసి వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ దట్ ల్యాండా. ఆ ల్యాండాస్ ఏమవుతాయంటే పూర్గా ట్రాన్స్మిట్ అవుతాయి. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ థిన్ ఫిలిం ఇంటర్ఫరెన్స్ కాన్సెప్ట్. హోప్ యూ అండర్స్టూడ్. ఏదైనా అర్థం కాకపోతే యూ కెన్ కామెంట్, ఐ విల్ గివ్ ద రిప్లై. ఇన్ కేస్ ఇక్కడ కామెంట్ చేయకపోయినా టెలిగ్రామ్ గ్రూప్ ఉంది కదా, టెలిగ్రామ్ గ్రూప్లో యాడ్ అవ్వండి. అండ్ ఏదైనా కాన్సెప్ట్ అర్థం కాకపోతే మళ్ళీ అడగండి. ఐఎమ్ ఫ్రీ టు ఎక్స్ప్లెయిన్ ఎనీథింగ్ టు యూ, రైట్. నెక్స్ట్ వన్ ఈస్ దిస్ వెడ్జ్ ఫిలిం ఇంటర్ఫరెన్స్. ఈ వెడ్జ్ ఫిలిం ఏమైంది అంటే ఇక్కడ ఫ్లాట్ ఉంది కదా, ఇక్కడ ఫ్లాట్ అనుకోండి, ఇక్కడ జస్ట్ ఫ్లాట్లా ఉంటుంది. సో కాన్సెప్ట్ ఈజ్ సేమ్. నార్మల్గా ఇప్పుడు ఈ వెడ్జ్ ఫిలిం ఏమైంది అంటే మెయిన్గా ఈ థిక్నెస్ అనేది డిస్టెన్స్తో పాటు వ్యారీ అవుతూ ఉంటుంది. అంటే ఇక్కడ థిక్నెస్ ఉంటుంది, ఇక్కడ థిక్నెస్, ఇక్కడ థిక్నెస్, ఇక్కడ థిక్నెస్, ఇక్కడ థిక్నెస్, థిక్నెస్ అంతా కూడా వ్యారీ అవుతూ ఉంటుంది. సో కాన్సెప్ట్ అయితే సిమిలర్గానే ఉంటుంది థిన్ ఫిలిం ఇంటర్ఫరెన్స్ వల్ల, సేమ్ అలానే. సో ఇప్పుడు లైట్ ఇక్కడ పడింది, లైట్ ఇక్కడ పడినప్పుడు ఏమైంది అంటే ఈ లైట్లో కొంచెం ఇలా రిఫ్లెక్ట్ అయ్యేది ఫ్రమ్ దిస్, ఇలా కొంచెం రిఫ్లెక్ట్ అయ్యేది. తర్వాత ఇంకొంచెం ఇక్కడ ట్రాన్స్మిట్ అయింది, మళ్ళీ ఇక్కడ నుంచి రిఫ్లెక్ట్ అయ్యింది, రైట్. ఇక్కడ నుంచి రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ ఇక్కడ మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యింది అనుకోండి. బట్ మనం ఇక్కడ ఈ ట్రాన్స్మిట్ అయ్యేది కన్సిడర్ చేస్తాం. 1 సెకండ్. ఇలా కొంచెం ట్రాన్స్మిట్ అయ్యేది అండ్ ఇంకొంచెం రిఫ్లెక్ట్ అయ్యేది అనుకోండి, అది అనదర్ ఇష్యూ, దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. సో ఇది ఓన్లీ ఇక్కడ రిఫ్లెక్టెడ్ మాత్రమే. 1 సెకండ్. సో ఇక్కడ 2 వేవ్స్ ఉన్నాయి. ఆ 2 వేవ్స్ ఏంటి అంటే ఒకటి ఫస్ట్ టైం రిఫ్లెక్ట్ అయ్యింది, ఇంకొకటి ఇలా ట్రాన్స్మిట్ అయ్యి రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ ట్రాన్స్మిట్ అయింది. సో దిస్ ఈజ్ ట్రాన్స్మిటెడ్, రిఫ్లెక్టెడ్ యాజ్ వెల్ యాజ్ మళ్ళీ ట్రాన్స్మిటెడ్. ఇది జస్ట్ ఆర్, ఇది జస్ట్ టీఆర్టీ. సో ఇప్పుడు ఇదంతా కూడా ఇక్కడ ఈ పాయింట్ దగ్గర ఇన్సిడెంట్ అవుతుంది అనుకుందాం. అంటే ఈ పాయింట్ దగ్గర థిక్నెస్ కనుక్కోవడం కోసం లెట్ మీ 1 సెకండ్, సారీ, ఇలా, సారీ, ఈ డిస్టెన్స్. సో లెట్స్ సే దిస్ డిస్టెన్స్ ఇస్ ఎక్స్, ఈ డిస్టెన్స్ ఎక్స్ అనుకుందాం. అండ్ ఇట్స్ మేకింగ్ an angle of theta here, రైట్. అండ్ ఇప్పుడు థిక్నెస్ కావాలి అంటే ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తే యూ కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్ దట్ థిక్నెస్ హియర్, రైట్. ఆ థిక్నెస్ని ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు, ఈ థిక్నెస్ ఎంత ఉంది అని. బికాస్ ఆఫ్ దిస్ ఆర్క్ కాన్సెప్ట్ నుంచి థిక్నెస్ అంతా క్యాలిక్యులేట్ చేయొచ్చు. చేద్దాం. దానికంటే ముందు ఇది రిఫ్లెక్ట్ అయింది ఫ్రమ్ దిస్ డెన్సర్ మీడియం. సో కాబట్టి దీనికి ఎక్స్ట్రాగా మనకి λ/2 యాడ్ అయ్యింది. అండ్ ఇక్కడ కూడా ఇది ఇలా ఎక్స్ట్రా డిస్టెన్స్ ట్రావెల్ అయింది. ఇది ఒకటి, యాజ్ వెల్ ఇది ఒకటి. యాక్చువల్గా ఈ యాంగిల్ స్మాల్ అయితే ఇది వెరీ క్లోజ్ ఉంటుంది, బట్ ఇక్కడ మనం వెరీ క్లోజ్ డ్రా చేస్తాం. మనకి డయాగ్రామ్ కొంచెం కన్ఫ్యూజింగ్ వచ్చింది కాబట్టి మనం కొంచెం దూరంగా రాసాం. బట్ నీకు ఇది కొంచెం దగ్గరగా అంటే వెరీ వెరీ క్లోజ్ అని అర్థమై సరిపోతుంది. ఈ యాంగిల్ స్మాల్ అయితే ఇది జస్ట్ చాలా క్లోజ్గా వచ్చింది. ఇది వెరీ వెరీ క్లోజ్ ఎంత అంటే ఈ 2 థిక్నెస్లు అంటే యాక్చువల్గా ఇక్కడ డిస్టెన్స్ అని థిక్నెస్ వేరీ అయ్యింది కదా, పెరిగింది. బట్ చాలా దగ్గరగా రావాలి డయాగ్రామ్లో, బట్ అంత దగ్గరగా రాస్తే మనకు అర్థం కాదు కాబట్టి కొంచెం దూరంగా రాసాను నేను. సో ప్లీజ్ అండర్స్టాండ్, అర్థమైంది అనుకుంటున్నాను. సో దర్ 4 ఇది ఒక టీ, యాజ్ వెల్ యాజ్ మళ్ళీ రిఫ్లెక్ట్ అయినప్పుడు ఇంకో టీ, ఇది ఒక మ్యూటీ, ఇది ఒక మ్యూటీ అంటే 2 మ్యూటీ. ఇక్కడ ఎక్స్ట్రా డిస్టెన్స్ ఎంత 2 మ్యూటీ, ఇక్కడ డిస్టెన్స్ ఎంత λ/2, రైట్. సో దేర్ 4 మళ్ళీ కాన్సెప్ట్ ఈ సేమ్. దిస్ డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇది ట్రావెల్ అండ్ డిస్టెన్స్ ఎంత 2 × μ × t మైనస్ λ/2, రైట్. సో డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 μt మైనస్ λ/2. అండ్ డెల్టా ఎక్స్ ఇప్పుడు ఈ 2 ఇంటర్ఫియర్ అయినప్పుడు స్ట్రాంగ్గా రిఫ్లెక్ట్ అవ్వచ్చు, లేకపోతే పూర్గానే రిఫ్లెక్ట్ అవ్వచ్చు. స్ట్రాంగ్గా రిఫ్లెక్ట్ అవ్వాలి అంటే కన్స్ట్రక్టివ్ జరగాలి. సో దేర్ 4 కన్స్ట్రక్టివ్ జరగాలంటే మనకి ఇది n λ అవ్వాలి. సో n λ ఈజ్ ఈక్వల్ టు 2 × μ × t మైనస్ λ/2, రైట్. సో దేర్ 4 దిస్ కెన్ బి రిటన్ యాజ్ 2 μt విల్ బి ఈక్వల్ టు హౌ మచ్ ఇస్ ఇట్, ఎంత అవుతుంది n λ ప్లస్ λ/2 అవుతుంది. దేర్ 4 ఫ్రమ్ హియర్ దిస్ 2 μt విల్ బి ఈక్వల్ టు λ అని బయటకు రాస్తే ఈ కుడ్ సే 2n + 1/2 × λ అవుతుంది, రైట్. సో ఫ్రమ్ హియర్ యూ కుడ్ సే దిస్ విల్ బి ఈక్వల్ టు దిస్ t కెన్ బి రిటన్ యాజ్ 2n + 1 × λ/4 × μ. అండ్ ఇక్కడ టీని యాజ్ ఐ టోల్డ్ యూ ఆల్రెడీ బై యూజింగ్ దిస్ ఆర్క్ కాన్సెప్ట్, రైట్. ఈ ఆర్క్ కాన్సెప్ట్ నుంచి 1 సెకండ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఈ ఆర్క్ కాన్సెప్ట్ నుంచి ఈ ఆర్క్ కాన్సెప్ట్ నుంచి ఎక్స్ ఈజ్ థీటా అయితే ఇది ఎంత అయింది, x × θ అయింది. దేర్ 4
Therefore this t can be written as, the t will be equal to x into theta will be equal to 2n plus 1 into lambda by 4 into mu అవుతుంది. Therefore similar to that you could find that x value ఎక్కడ మనకి స్ట్రాంగ్ దాని ఏమంటే కన్స్ట్రక్ట్ జరుగుతుంది. x is equal to 2n plus 1 into lambda by 4 into mu into theta. సో ఇక్కడ మనకి కన్స్ట్రక్టివ్ అనేది జరుగుతుంది. యాజ్ వెల్ అది డిస్ట్రక్టివ్ జరగాలి అంటే దిస్ విల్ బీ ఈక్వల్ టు ఆన్ లాంబ్డా బై 2 అవ్వాలి. సో 2n - 1/2 చేస్తే మనకి ఎక్కడ డిస్ట్రక్టివ్ జరుగుతుందో అర్థమైపోతుంది. సో ఐఎమ్ జస్ట్ లివింగ్ ఇట్ టు యూ గైస్ జస్ట్ డూ ఇట్. ఓకే, సో హోప్ యూ అండర్స్టూడ్, అర్థమైంది అనుకుంటున్నా. ఏదైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. ఐ విల్ క్లారిఫై ఆల్ యువర్ డౌట్స్. అండ్ రేపటి నుంచి ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేస్తాం. మ్యాక్సిమం డైలీ ఒక 5 or 6 problems on the advance. And I wish to post this main ఏవైతే మెయిన్స్కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయో ఎస్సీ వర్మలో కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ మై సిన్సియర్ అడ్వైజ్ ఇస్ దట్ మీకు ఫ్రీ టైం ఉంటే ఈ ఐపీ క్వశ్చన్స్ చదువుతూ ఇంకా ఫ్రీ టైం ఉంటే ఎస్సీ వర్మ బాగా ప్రాక్టీస్ అవ్వండి, రైట్? బికాజ్ లాస్ట్ టైం ఆల్రెడీ phase 1లో చూసాం మనం. సో పేపర్ కొంచెం అబోవ్ యావరేజ్గానే ఉంది, రైట్? సో కాబట్టి కొంచెం ఎస్సీ వర్మ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఎస్సీ వర్మ నుంచి వచ్చిన డైరెక్ట్ క్వశ్చన్స్ చాలానే ఉంటాయి ఆన్ యువర్ పీవైక్యూస్, ఈవెన్ phase 1లో కూడా. సో కాబట్టి ఈ phase 2కి ఎవరైతే సిన్సియర్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు కొంచెం ఎస్సీ వర్మ మీద ఫోకస్ చేయండి. అండ్ ఎస్సీ వర్మలో ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయో ఐ విల్ లిస్ట్ అవుట్ దెమ్ అండ్ ఐ విల్ పోస్ట్ ఇన్ మై టెలిగ్రామ్ గ్రూప్. సో థ్యాంక్ యూ.